साबिक वजीर और सिद्दीपेट के रुकने असेंबली टी हरीश राव ने मंगल के रोज चीफ मिनिस्टर ए रेवंत रेड्डी को इस बात पर बहस करने का चैलेंज किया कि कांग्रेस हुकूमत के गुज़िश्ता 11 माह के दौरान तेलंगाना के लोगों ने क्या खोया है। रेवंत रेड्डी के इस तबसरे पर सख्त रद्द-ए-अमल जाहिर करते हुए कहा कि रियासत के लोगों ने कुछ नहीं खोया। हरीश राव ने वज़ीर आला को किसी भी शोबे पर बहस करने का चैलेंज दिया जिसमें किसानों के मसाइल, कर्जों, अस्पतालों, पीने के पानी, आबपाशी के लिए पानी, बिजली की फराहमी और दीगर मसाइल शामिल हैं। उन्होंने मंगल को भी मुलवाड़ा के श्री राजरा राजेश्वरा स्वामी दर्शन के बाद एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि कांग्रेस हुकूमत के तहत लोगों के तमाम तबकों को तकलीफ हुई है। हरीश राव ने मजीद कहा कि वज़ीर आला रेवंत रेड्डी को बीआरएस के सदर और साबिक चीफ मिनिस्टर के चंद्रशेखर राव के खिलाफ बोलने का कोई अखलाकी हक नहीं है। केसीआर ने ही रियासत को आला मुकाम पर ले गया। उन्होंने इस बात की तरफ इशारा करते हुए कहा है कि चंद्रशेखर राव की क़यादत वाली बीआरएस हुकूमत के दौरान तेलंगाना जो पहले नंबर पर था और अब कांग्रेस हुकूमत के तहत इस फायदे से महरूम हो चुके हैं। ఇయాల రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఈ వర్గం ఆ వర్గం కాదు రైతుల్ని యాగం చేసినావు, మహిళల్ని యాగం చేసినావు, విద్యార్థుల్ని యాగం చేసినావు, నిరుద్యోగుల్ని యాగం చేసినావు, ఉద్యోగుల్ని యాగం చేసినావు. నువ్వు ఏ వర్గాన్ని ప్రతి రంగంలో కూడా ఇయాల వెనుకబడేసినావు. ఇప్పటికైనా పగ ప్రతీకారాలు మాను, పరిపాలన మీద దృష్టి పెట్టు, సీనియర్లను కాన్ఫిడెన్స్ లో తీసుకో. నువ్వు నీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు రాష్ట్రం నష్టపోవద్దు. మా బాధ ఏంటంటే తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళం. కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్లు రానే రాదు కానే కాదన్న తెలంగాణ కోసం పోరాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నువ్వేంది ఏదో 4 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటా 4 రాళ్లు వెనకేసుకొని పోతా అంటున్నావు. మళ్ళీ కేసీఆర్ ఏమో 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల ముందుకు కేసీఆర్ తీసుకుపోతే నువ్వేమో 100 ఏళ్ల వెనుకకు తెలంగాణను తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నావు. మా తాపత్రయం ఈ రాష్ట్రం వెనుకబడద్దు, ఈ రాష్ట్ర ప్రజలు కష్టపడద్దు, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగాలి. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇంకా అగ్రభాగాన నిలబడాలనేటువంటిదే మా తాపత్రయం. ఇప్పటికైనా సోయి తెచ్చుకో, ఈ రాష్ట్రం మీద పరిపాలన మీద దృష్టి పెట్టు, అన్ని రంగాల్లో వెనుకబడ్డ తెలంగాణను ముందుకు తీసుకొని పో. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు 15,000 రూపాయలు రైతుల అకౌంట్లలో వేయాలని, దేవుడికి క్షమాపణ చెప్పి ఆ 2 లక్షల రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నీ మంత్రులే చెప్పింది కదా, సగం కూడా ఇంకా గాలే. 42 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటికి 20 లక్షల మందికే అయింది. ఇంకా 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. నిబంధనలు పక్కకు పెట్టు, షరతులు తీసేసి ఆ 2 లక్షల పైన కట్టాలనే నిబంధన తీసేసి చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చిన హామీ ప్రకారంగా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.